ఈరోజు మనం పీసీఓస్ గురించి డిస్కస్ చేద్దాం. సో పీసీఓస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అండి. మెయిన్గా అరౌండ్ 15 to 25 ఇయర్స్ ఏజ్లో చాలా కామన్గా చూస్తూ ఉన్నాము. టీనేజర్స్లో కామన్గా ఎందుకు అవుతుంది అంటే ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండి. సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల బాగా స్ట్రెస్కి గురి అవుతుంది. బికాస్ స్పెషలీ స్టూడెంట్స్లో చూస్తూ ఉంటాము. ఎగ్జామ్స్ వల్ల కానివ్వండి, అకాడమిక్స్ గురించి కానివ్వండి, ఈ స్ట్రెస్ పరంగా బాగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది చూస్తూ ఉంటున్నాం. సో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతున్నప్పుడు మనకి స్పెషలీ పీసీఓస్లో దాన్ని ప్రాపర్గా డయాగ్నోస్ చేయాలి అంటే ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ కానివ్వండి, లేదా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. మెయిన్గా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అవ్వడము, అలాగే క్యాంథోసిస్ కండిషన్ అంటాము. ఈ కండిషన్లో పిగ్మెంటేషన్ ఓవర్ ద నెక్ రీజన్ కానివ్వండి, ఓవర్ ది ఎల్బో రీజన్ కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అలాగే హెర్సిటిజం కండిషన్ కూడా, అంటే ఫేషియల్ హెయిర్, నెయిల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు మెయిన్గా ఏం చేస్తూ ఉంటారంటే ఓసీపీస్ అంటే కాంట్రసెప్టివ్ పిల్స్ వాడడం జరుగుతుంది. ఇది 21 డేస్లో వాళ్ళకి సైకిల్స్ రెగ్యులర్గా రావడం చూస్తూ ఉంటాము. బట్ లాంగ్ రన్లో కంటిన్యూస్గా వాడుతూ ఉంటే ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ కండిషన్స్ కూడా మనము చూడడం జరుగుతుంది. కాబట్టి ఆయుర్వేదంలో న్యాచురల్ పరంగా పంచకర్మ చికిత్సల ద్వారా కానివ్వండి, అలాగే ఓరల్ మెడికేషన్స్ ద్వారా కానివ్వండి, రూట్ కాజ్ నుంచి మనం ట్రీట్మెంట్ అనేది అందిస్తాం. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము ట్రీట్మెంట్ అనేది అందించవచ్చు. థ్యాంక్ యూ.